చార్మినార్ హైదరాబాద్ ఐకాన్ దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులంతా సందర్శించే చారిత్రక ప్రదేశం. నిత్యం రద్దీగా ఉండే ఏరియా. గాజులు, పూసలు తదితర కాస్మెటిక్ ఐటమ్స్ కు ప్రత్యేక అడ్డా. చార్మినార్ సందర్శనకు వచ్చే వారంతా అక్కడ షాపింగ్ చేయడం మానరంటే అతిశయోక్తి కాదు. అలా అర్ధరాత్రి వరకు అంతా బిజీగా ఉంటుంది. గుల్జార్ హౌస్ సైతం ఎప్పుడూ జనాలతో కిటకిటలాడుతుంది. అయితే మొన్నటి వరకు సందడిగా ఉండే గుల్జార్ హౌస్ పరిసరాలన్నీ ఒక్కసారిగా మూగబోయాయి. అగ్ని ప్రమాదం మిగిల్చిన విషాదం అందరినీ కలిచివేస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన 17 మంది దుర్మరణం చెందటం పట్ల అంతా విషాదంలో మునిగిపోయారు. అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదం నుంచి కుటుంబ సభ్యులు ఎందుకు తప్పించుకోలేకపోయారు? ఏసీ కంప్రెసర్ పేలి షార్ట్ సర్క్యూట్ అయిందా? తదితర అంశాలన్నీ మా ప్రతినిధి రంజిత్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. ప్రపంచంలోని దేశ విదేశాల నుంచి ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కు వచ్చారంటే అందరికీ గుర్తుండే ప్లేస్ చార్మినార్కు వచ్చారంటే ఇక్కడ సందర్శించి దానితో పాటుగా ఇక్కడికి ప్రసిద్ధి కాంచినటువంటి గాజులు కావచ్చు అలాంటి అనేది కొనుగోలు చేస్తారు గుర్తుగా. కానీ ఇక్కడ ఒక విషాదం చోటు చేసుకుంది. దీనికి దగ్గరలో ఉన్నటువంటి గుల్జార్ హౌస్ దగ్గర ఒక రాత్రికి రాత్రి అగ్నికి హావుతై 17 మంది దుర్మరణం అయ్యారు. దానికి గల కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది, దాని వివరాలను వెళ్ళి చూద్దాం. చార్మినార్ ప్రాంతంలో ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు 1 గంట వరకు కూడా దాదాపు రద్దీగా ఉండేసి ఇక్కడ ఎవరైతే యాత్రికులు ఉన్నారో యాత్రికులు వచ్చేసి ఇక్కడికి విదేశాల నుంచి దేశాల నుంచి వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఏరియాని సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ నిత్యము కూడా అంటే దాదాపు ఇక్కడ వ్యాపార సదుపాయాలు కావచ్చు, వ్యాపారంతో పాటుగా వచ్చేసి విదేశాల నుంచి వచ్చిన యాత్రికులు కావచ్చు ప్రతి ఒక్కరికి ఒకరికి సందర్శించేసి ఇక్కడికి మొత్తం చార్మినార్ యొక్క వివరణ గురించి తెలుసుకొని దాన్ని చేసిన అనంతరం వచ్చేసి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఏదైతే షాపులు ఉన్నాయో షాపులలో వాళ్ళకి కావాల్సిన బ్యాంగిల్స్ కావచ్చు, లేడీస్కి సంబంధించినటువంటి కాస్మెటిక్స్ కావచ్చు, ఇలాంటి సదుపాయాలు అనేది ఇక్కడ ఉంటాయి. అంటే దాదాపు ఇక్కడ ఉదయం 10 గంటలు 11 గంటల తర్వాత ఇక్కడ వ్యాపారాలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ 12 గంటల నుంచి రాత్రి దాదాపు 1 గంట 2 గంటల వరకు కూడా ఇక్కడ వ్యాపారం కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ ప్రసిద్ధి కాంచినటువంటి బ్యాంగిల్స్ కావచ్చు, లేడీకి సంబంధించిన కాస్మెటిక్స్ కావచ్చు, దాంతో పాటుగా వచ్చేసి తక్కువ రేట్లో ఇక్కడ సరుకులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఇదే సమయంలో దాదాపు రాత్రి 12 గంటలు 1 గంటల తర్వాత ఇక్కడ బిజినెస్లకు సంబంధించిన వ్యాపార సదుపాయాలన్నీ కూడా ఇక్కడ కనబడతాయి. మనం చూడొచ్చు, ఇక్కడ ఈ విజువల్లో చూడొచ్చు, ఇక్కడ ప్రసిద్ధి కాంచినటువంటి బ్యాంగిల్స్తో పాటుగా వచ్చేసి కాస్మెటిక్ షాపులు అని ఉంటాయి. ఈ కాస్మెటిక్ షాపులతో పాటుగా మనము ఏదైతే ఉన్నాయో ఇక్కడ దాదాపు ప్రాంగణంలో అంతా కూడా ఈ వ్యాపార సదుపాయాలతో కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ గుల్జార్ హౌస్ దగ్గర ఉన్న స్థానిక ప్రాంతం వాణిజ్య సదుపాయాలు ఉన్న ప్రాంతాలు కూడా ఒక్కొక్క భవనాలు ఏదైతే ఉన్నాయో ప్రతి భవనాన్ని మనం విజువల్లో చూసినట్లయితే ప్రతి భవనం కూడా ఒకదానికి ఒకటి ఆనుకొని అంటే ఎలాంటి గ్యాప్ లేకుండా కూడా ప్రతి ఒక్కటి కూడా ఆనుకొని ఉంటాయి. అంటే ఇక్కడ దాదాపు అంటే ప్రతి ప్లేస్ కూడా వాల్యుబుల్ ప్లేస్. ఈ ప్లేస్ వల్ల ప్రతి ఒక్క బిల్డింగ్కు కూడా అంటే ప్రతి ఒక దాంట్లో జ్యువెల్స్ ఉంటాయి, ఇంకో దాంట్లో వచ్చేసి కాస్మెటిక్స్ ఉంటాయి, ఇంకో దాంట్లో సిల్వర్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క వ్యాపారం చేసుకుంటూ పోతారు. ఎక్కడ కూడా ఎలాంటి గ్యాప్ ఉండదు. ఇలాంటి అంటే దగ్గరగా ఉండే ఈ హౌజెస్ అవుతున్నాయి. ఈ హౌజులలో ఈ వ్యాపార సముదాయాలు వచ్చేసి గత కొన్ని ఏళ్ల క్రితం నుంచి కూడా ఇక్కడ ఉన్నాయి. కానీ ఈ హౌజెస్లో ఏదైతే అంటే పురాతనమైన కట్టడాలు కావచ్చు, దాంతో పాటుకు వచ్చేసి దీంట్లో ఉన్న ఎలక్ట్రికల్ వైరింగ్ కావచ్చు, అంటే అవన్నీ కూడా పురాతనమైనవి. దీనిలో గత ఆదివారం రాత్రి తెల్లవారుజామున 5-6 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా 17 మంది ప్రాణాలు పోయాయి. మనం విజువల్లో చూడొచ్చు, పూర్ణం చంద్ జ్యువెలర్స్ అని దానిపైన వచ్చేసి రిలయన్స్ ట్రెండ్ అని, అదేవిధంగా చూసుకున్నట్లయితే పక్కన వచ్చేసి ఇంకో జ్యువెలరీ షాప్. ఇవన్నీ వాణిజ్య సముదాయాలు కలిగి ఉన్న ప్రాంతం. ఈ వాణిజ్య సముదాయాలు ఉన్న ప్రాంతాలకు అటాచ్మెంట్గా
ఏదైతే ఉందో ఈ ఈ ప్రతి దాంట్లో కూడా ఈ వ్యాపారం ఉండి వాళ్ళ అంటే కింద వచ్చేసి వ్యాపార సముదాయాలు ఉంటే పైన వచ్చేసి లివింగ్ దీంట్లో షాపులు ఏదైతే ఉన్నాయో ఈ షాప్లో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చేసి పైన ఉంటారు. దానిపైన వచ్చేసి వీళ్ళకి కావాల్సిన సామాగ్రి ఉంచుకుంటారు. అంటే ఒక భవనానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా అదే భవనంలో నివసించుకుంటూ అదే భవనంలో వచ్చేసి వ్యాపారం చేసుకుంటూ దానికి సంబంధించిన స్టోర్ రూమ్ ఏదైతే ఉందో ఆ స్టోర్ రూమ్ కూడా పైన ఉంటుంది. అంటే ఇదంతా కూడా ఒకే భవనానికి సంబంధించిన దాంట్లో ఉంటుంది. ఇప్పుడు మనము అదే భవనాన్ని చూసుకున్నట్లయితే మోడీ పెరల్స్, ఇక్రామ్ జ్యువెలర్స్ అండ్ కృష్ణ పెరల్స్ ఈ మూడు కలిసేసింది. ఏదైతే ఇక్కడ బ్లూ కలర్లో బిల్డింగ్ ఉందో ఇది మోడీ పెరల్స్, ఇక్రామ్ జ్యువెలర్స్, కృష్ణ పెరల్స్ ఈ మూడు కలిసిన బిల్డింగ్ అనేది ఇక్కడ ఉంది. ఈ భవనంలో ఈ కింద చూసినట్లయితే ఈ మూడిట్లో ఒక దాంట్లో పెరల్స్, ఒక దాంట్లో జ్యువెలర్స్, దానిపైన అపార్ట్మెంట్ దానిపైన భవనం ఏదైతే ఉందో ఆ భవనంలో వచ్చేసి వాళ్ళ లివింగ్ ఉంటుంది. ఆ పైన భవనంలో లివింగ్ ఉంటుంది. మనము విజువల్లో చూడొచ్చు. ఒకటి హిటాచి అనే వచ్చేసి ఒక కంప్రెసర్ ఉంది. దాంతోపాటుకి ఇంకోటి లాయిడ్ అనే కంప్రెసర్ ఉంది. ఈ భాగంలో కొంతమంది నివసిస్తారు. దాని వెనకాల ఇంకొక ఫ్లోర్ ఉంటుంది. దాంట్లో కొంతమంది నివసిస్తారు. ఇదే భవనంలో ఆ రోజు ఆదివారం రోజు రాత్రి 24 మంది 12 గంటల తర్వాత నిద్రపోయారు. గాఢమైన నిద్ర ఉన్న టైంలో షార్ట్ సర్క్యూట్ అయ్యిందని చెప్పేసి స్థానికంగా పోలీస్ అంటే ఫైర్ సిబ్బంది చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా కంప్రెషర్ పేలింది. ఆ కంప్రెషన్ పేలడం వల్లనే ఆ అగ్ని దానికి సంబంధించిన ఏదైతే వాయువు ఉన్నదో ఆ వాయువు దానికి సంబంధించిన వచ్చేసి శకలాలు అనేటివి ఇంట్లో ఉండడం వల్ల ఆ మంటలు అనేది వ్యాపించినాయని చెప్తున్నారు. మనం విజువల్లో చూడొచ్చు. అక్కడ కరెంటుకు సంబంధించిన ఏదైతే ఉందో కరెంటుకు సంబంధించిన అయితే మొత్తం కూడా దానికి ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన కూడా మొత్తం కూడా ఫీజెస్ బాక్స్ అనేది ఉంది. ఈ బాక్స్ ఆధారంగానే వచ్చేసి బిల్డింగ్ లోపలికి మొత్తం అంటే ఈ కింద షాప్లకు కావచ్చు, షాప్లతో పాటుగా వచ్చేసి పైకి సంబంధించిన ప్రతి దానికి కూడా ఇదే మెయిన్గా ప్రధానంగా వచ్చేసి ఎలక్ట్రికల్ బాక్స్. మెయిన్ వచ్చేసి ఎలక్ట్రికల్ బాక్స్. ఈ ఎలక్ట్రికల్ బాక్స్ ఆధారంగానే మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ దీనికి సంబంధించింది అనేది లోపల షార్ట్ సర్క్యూట్ అయింది. షార్ట్ సర్క్యూట్ కావడం వల్లనే ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అక్కడ మన భవనంలో వచ్చేసి మంటలు వ్యాపించడంతో ఏసీ కంప్రెషర్ అనేది బ్లాస్ట్ అయిపోయింది. దానితో పాటుగా వచ్చేసి ఇంట్లో అనేది చాలా చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. మనం ఇక్కడ ఏదైతే ద్వారం ఉందో ఇది ద్వారము దాదాపు 5 ఫీట్లకు సంబంధించినటువంటి ఇది ఎంట్రీ. ఈ ఎంట్రీ ద్వారానే లోపలికి వెళ్ళాలి. అంటే దాదాపు వీళ్ళు వ్యాపారం చేసుకున్న తర్వాత పైకి వెళ్ళి వాళ్ళ నివాసం ఉండాలంటే ఇదే ఎంట్రీ ద్వారా నుంచి పైకి వెళ్ళాలి. పైన వచ్చేసి లివింగ్ ఉంటుంది. అదే ఫ్లోర్లో అంటే ఒక దాంట్లో వచ్చేసి వీళ్ళకి సంబంధించిన వ్యాపారకు సంబంధించిన వచ్చేసి సామాగ్రి ఉంటుందో స్టోర్ రూమ్ ఉంటుంది. దాని ఫ్లోర్లో వచ్చేసి ఒక్కొక్కరు ఒక గదిలో అంటే ఒక గదిలో 8 మంది, ఒక గదిలో 8 మంది, ఆ విధంగా 3 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 24 మంది ఇదే హౌస్లో ఉన్నారు. ఆ రోజు రాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చేసి ఏసీ కంప్రెషర్ అనేది పేలింది. ఏసీ కంప్రెషర్ పేలడంతోనే ఆ ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ లీక్ అవడంతోనే ఆ గ్యాస్ యొక్క మంటలు ఈ మంటల వల్ల వచ్చేసి గాఢ నిద్రలో ఉన్నటువంటి పసిపాపలతో సహా వృద్ధులతో కలుపుకొని దాదాపు ఆ ఇంట్లోనే అక్కడికక్కడే వచ్చేసి 3 చనిపోయారు. హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్లో 8 మంది చనిపోయారు. మార్గ మధ్యంలో వచ్చేసి 5 చనిపోయారు. మొత్తం కలిపి 17 మంది అగ్నికి ఆహుతులయ్యారు. అంటే ఏసీ కంప్రెషర్ అనేది ఇంటి బయట ఉంటుంది. ఏసీ కంప్రెషర్ ఇంటి బయట ఉంటుంది కానీ ఇంట్లో వచ్చేసి మంటలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా వచ్చేసి ఈ బ్లాస్ట్ జరిగింది అని అంటున్నారు. కానీ షార్ట్ సర్క్యూట్ అనేది జరిగితే మీటర్లో నుంచి ఎలాంటి మంటలు రాలేదని చెప్పేసి ఒకవైపు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్తుంది. మరోవైపు ఫైర్ సిబ్బంది ఎలక్ట్రిసిటీ సంబంధించిన షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగిందంటుంది. కంప్రెసర్ అనేది బయట ఉన్నప్పుడు బయట మంటలు వ్యాపించాలి కానీ బయట ఎలాంటి మంటలు వ్యాపించలేదు. లోపల మాత్రం మంటలు వ్యాపించాయి. అంటే బయట మంటలు వ్యాపించకుండా లోపల మంటలు వ్యాపించాయి. దాంతో పాటుగా అదే ఏదైతే జరిగిందో ఆ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు ఆ ఇంట్లో నుంచి 4-5 బయటకు వచ్చారు. మిగిలిన అందరూ నిద్రమత్తులో ఉన్నారు. మిగిలిన వాళ్ళని ఎందుకు లేపలేకపోయారు? అగ్నికి ఆహుతులైన టైంలో నిత్యం ప్రజలతో ఉన్నటువంటి ఈ ప్రాంగణం ఏదైతే ఉందో ఈ ప్రాంగణంలో వచ్చేసి ఏ ఒక్కరు కూడా ఇటు ఫైర్ సిబ్బందికి కానీ అటు పోలీస్ స్టేషన్ కానీ ఇవ్వలేదంటారు. అంటే ఇది ఏ కోణంలో అగ్నికి ఆహుతులు కట్టడానికి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఫైర్ యాక్సిడెంట్ కావాలి అని అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల అయిందా, మరి ఇంకేనైనా ఏమైనా ప్రమాదం జరిగిందా?
దీనిపైన ఆల్రెడీ ఎన్ఆర్సీఏ కూడా కొంతమంది ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల మేరకు కూడా ఒకవైపు ఫైర్ డిపార్ట్మెంటు, మరోవైపు వచ్చేసి దానికి సంబంధించినప్పటి ఎంఆర్ఓ కావచ్చు, స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరైతే క్లూస్ టీమ్ ఉందో వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ అసలు దీంట్లో జరిగిన నిజాలు ఏంటిది, అసలు దేనివల్ల ఈ షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేకపోతే ఇంకేమైనా ప్రమాదం జరిగిందా అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నార్థకంగా మారింది. దీనిపైన అసలు పోలీసులు అనేది ఎన్ఐఏ వాళ్ళు కూడా ఏమి చెప్తారు అనేదాన్ని కూడా దానికోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనం విజువల్లో చూసినట్లయితే ఓన్లీ 5 ఫీట్లకు సంబంధించిన ద్వారం ఏదైతే ఉందో ఈ ద్వారం ద్వారానే వచ్చేసి పైకి వెళ్ళాలి. అక్కడ మనకు కనపడుతున్నట్టు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి నివాసం ఉంటారు. దాని వెనకాల వచ్చేసి ఇంకో G+2కు సంబంధించిన ఒక హౌస్ ఉంది. అదే హౌస్లో వచ్చేసి వీళ్ళందరూ ఆ 3 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు నివాసం ఉంటారు. ఇదే ద్వారం నుంచి పైకి మెటీరియల్ వెళ్ళాలన్నా వీళ్ళు నివాసం ఉండాలన్నా ఆ నుంచి వచ్చేసి ఇక్కడ ఈ 3 షట్టర్లకు సంబంధించిన దాంట్లో సముదాయాలకు సంబంధించిన వ్యాపారం చేయాలంటే దీంట్లో చేస్తారు. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీ అందరూ కూడా పైన ఉండేసి, అంటే ఇప్పుడు మనకు కనపడేది ఏదైతే ఉందో దీని ముందు వచ్చేసి కొంతమంది ఉంటారు, దీని వెనకాల G+2 అని ఉంటుంది, దాంట్లో వచ్చేసి మరికొందరు ఉంటారు. ఇది పరిస్థితి. అంటే దాదాపు ఇక్కడికి సంబంధించిన 24 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకే భవనంలో వండుకుంటూ దాంట్లోనే నివాసాలు చేసుకుంటూ వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారం చేయడానికి సంబంధించింది దీనికి ఎంట్రీ మరియు ఎగ్జిట్ అనేది 2000 కాకుండా ఒకే వే ఉంది. దీంట్లో 3 కుటుంబాలు నివాసం ఉండాలి. దాంతోపాటుగా వ్యాపారానికి సంబంధించిన ఏదైతే స్టోర్ ఉందో స్టోర్ రూమ్ కూడా దాంట్లో ఉండాలి. అంటే వీళ్ళకు దీంతో పాటుగా వచ్చేసి వెనకాల నుంచి పెంట్ హౌస్ కాకుండా పైన ఓపెన్ స్పేస్ ఉంది. ఆ ఓపెన్ స్పేస్ పోవడానికి కూడా వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే అక్కడ నుంచే మంటలు వచ్చాయి. ఆ మంటలు రావడం వల్ల వాళ్ళు పైకి వెళ్ళలేదు. అంటే వీళ్ళు ఆ లోపల ఉన్నప్పుడు గాఢ నిద్రలో ఉన్న సమయంలో నిజంగానే మంటలు వ్యాపించి ఆ మంటలు వచ్చేసి ఇంట్లోకి ప్రవచించడం వల్ల లోపల ఉన్న గ్యాస్ అనేది లీక్ అయిందా, లేకపోతే ఆ గ్యాస్కు కంప్రెసర్ పేలడం వల్ల ఆ పేలడంతో పాటుగా వచ్చేసి గ్యాస్ సిలిండర్ పేలడం వాళ్ళకు ఆ నిద్ర మత్తులో నుంచి బయటికి రాకపోవడం వల్ల అక్కడికక్కడే వాళ్ళు చనిపోయారు. మిగిలిన వాళ్ళని ప్రమాదం నుంచి కాపాడడానికి సరైన సమయంలో అగ్నిమాపక కేంద్రం వాళ్ళు రాలే. వచ్చిన సరైన ఎక్విప్మెంట్ లేవు. దాంతో పాటుగా ఏదైతే ఫైర్ ఇంజన్ ఉందో ఆ ఫైర్ ఇంజన్లో సగం వరకే వాటర్ ఉన్నాయి. ఆ వాటర్తో పాటుగా వీళ్ళు లోపలికి వెళ్ళడానికి ఏదైతే ఉందో ఆ లోపలికి ఆ సిబ్బంది వెళ్ళడానికి దానికి ఎక్విప్మెంట్స్ లేవు. ఆ ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల ఆ లోపలికి వాళ్ళకి వెళ్ళలేకపోయారు. ఆ ఎక్విప్మెంట్ ఏర్పడి దాంతోపాటుగా మరికొన్ని ఫైర్ ఇంజన్లు లోపలికి వచ్చే టైంకి ఒకవైపు అంబులెన్స్ రావడం, అదే అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం, దాంతోపాటుగా ఆక్సిజన్ మాస్కులు లేకపోవడం. అంటే ఏదైతే అంబులెన్స్ వాళ్ళు ఉన్నారో అంబులెన్స్ నుంచి ఆసుపత్రికి వెళ్ళే వరకు కూడా వాళ్ళకి ఎలాంటి కూడా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ జరగలేదు. ఇవన్నిటి వల్లనే అంటే సరైన సమయంలో సరైన అధికారులు కావచ్చు, సరైన అగ్నిమాపక కేంద్రాలు కావచ్చు, అంబులెన్స్ కావచ్చు, ఇవన్నీ సరైన టైంలో ఎక్విప్మెంట్స్తో ఉంటే ఎంతో కొంతమంది కాపాడే పరిస్థితి ఉండేది. ఇక్కడ జరిగిన వాస్తవాలు, ఇక్కడ ప్రమాదం జరిగిన సమయంలో ఒక వ్యక్తి కాపాడడం, దాంతో పాటుగా సరైన సమయంలో అగ్నిమాపక కేంద్రాలు కావచ్చు, అంబులెన్సులు కావచ్చు, దానికి సరైన ఎక్విప్మెంట్ లేకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. ఇకనైనా ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, సరైన సమయంలో రావడంతో పాటుగా దానికి కావాల్సిన సామాగ్రిని ఏర్పాటు చేసుకొని ఏర్పాటు చేసుకుంటే కొన్ని ప్రాణాలైనా కాపాడవచ్చు. ఇది ఇక్కడ నుంచి గ్రౌండ్ రిపోర్ట్.